అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకైతే వస్తా. నా వీడియోస్ ఏమైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. ఏంటి బ్రో ఈ 'విశ్వంబర' మూవీకి, ఈ పాత పడిపోయిన 'విశ్వంబర' మూవీకి ఇంత బడ్జెట్ అయిందా? నిజంగా షాక్ అయితే అవుతుంది. అసలు బ్రేక్ ఈవెన్ అన్నా అందుకుంటుందా ఈ సినిమా? అని చాలా అంటే చాలా డౌట్ అయితే వస్తుంది. ఒకవేళ బ్రేక్ ఈవెన్ అందుకోవాలంటే, లాభాలు రావాలంటే ఏమేమి జరగల్లా? ఏమేమి జరిగితే లాభాలు వస్తాయి? తర్వాత బ్రేక్ ఈవెన్ ఎందుకుంటుంది? మంచి లాభాలొస్తాయి, మంచి షేర్స్ వస్తాయి. దేని గురించి మనమైతే మాట్లాడుకుందాం. రీసెంట్‌గా 'మనశంకర్ వరప్రసాద్' గారి మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు. అవునా కదా! 25 రోజుల్లో 375 రూపాయలైతే వసూలు చేసింది. 180 కోట్ల పైనే షేర్స్ అయితే వచ్చాయి ఈ సినిమాకి. అవునా కదా! కానీ దీనికన్నా ముందే రావాల్సింది 'విశ్వంబర'. అవునా కదా! టీజర్ అంటే సినిమా రాకముందు విపరీతమైన అంచనాలైతే ఉండే. ఈ సినిమాకి చాలా అంటే చాలా పెద్ద అంచనాలైతే ఉండింది 'విశ్వంబర'కి. విజువల్ వండర్ అవుతుంది. ఒక పెద్ద గ్రాసర్ అవుతుంది. టాలీవుడ్‌లోనే అనుకునింది. కానీ టీజర్ రిలీజ్ అయిన తర్వాత విజువల్ వండర్ కాదు కదా! అమీర్‌పేట్ గ్రాఫిక్స్‌తో సరిపెట్టేసారని విపరీతంగా ట్రోల్స్ అయితే వచ్చాయి. ఈ సోషల్ మీడియాలో ఈ ట్రోల్స్ నుంచి చాలా అంటే చాలా సీరియస్‌గా తీసుకున్నారు ఈ మూవీ టీమ్, 'విశ్వంబర' మూవీ టీమ్ ఈ ట్రోల్స్‌ని. తర్వాత అసలు గ్రాఫిక్స్ టీమ్‌నే మార్చేశారు. వీఎఫ్ఎక్స్ షాట్స్ మీద రీవర్క్ అయితే చేశారు. దాని నుంచి ఈ ప్రొడ్యూసర్‌కి డబుల్ ఖర్చయితే అయిందంట. అంటే ఏ ప్రొడ్యూసర్ అయినా సరే సినిమాలకి ఫైనాన్షియర్స్ నుంచినే డబ్బులైతే ఖర్చు పెడతారు. ఫైనాన్షియర్స్ నుంచినే డబ్బులైతే తీసుకొస్తారు. అవునా కదా! కానీ ఈ సినిమా లేట్ అయింది కాబట్టి ఆ వడ్డీలు గూడా పెరిగిపోతా ఉంటాయి. ఇప్పటి వరకు ఈ సినిమాకి 250 కోట్ల పైనే ఖర్చయిందంట. బడ్జెట్ 250 కోట్లు అయితే దాటిపోయిందని ట్రేడ్ విశ్లేషకులైతే మాట్లాడుకుంటున్నారు. అంటే దీంట్లో 75 కోట్లు చిరంజీవికే. దాని తర్వాత ఇతర కాస్టింగ్ వాళ్ళకివ్వాలి కదా! దాని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్, తర్వాత వడ్డీలు చాలా పెరిగిపోయాయి కాబట్టి, ఇప్పుడు బ్రేక్ ఈవెన్ అందుకోవాలంటే 250 కోట్లు కలెక్ట్ చేయాల ఈ మూవీ. ఇప్పుడు ఆల్రెడీ నెగటివిటీ పెరిగిపోయింది. అవునా కదా! 'విశ్వంబర' మూవీ పైన ట్రోల్స్ అయితే విపరీతంగా పెరిగిపోయాయి. అవునా కదా! ఇప్పుడు ఈ సినిమాకి మంచి హైప్ రావాలంటే, మంచి కలెక్షన్స్ రావాలంటే, అంటే ఇప్పుడు 'మనశంకర్ వరప్రసాద్' గారి మూవీ చాలా అంటే చాలా క్రేజ్ అయితే ఉన్నింది ఈ మూవీకి. ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ కాబట్టి, అసలు సంక్రాంతికి సినిమా రిలీజ్ అయింది కాబట్టి, అది కాక అనిల్ రావిపూడి డైరెక్టర్ కాబట్టి, ఈ సినిమాకి చాలా అంటే చాలా క్రేజ్ అయితే ఉన్నింది. ఫ్యామిలీ అంతా చాలా సపోర్ట్ చేశారు కాబట్టి, 375 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది. కానీ, ఈ 'విశ్వంబర'కి అంటే అంత పెద్ద క్రేజ్ ఉన్నింది. కానీ ఇప్పుడు లేదు. చాలా అంటే చాలా దరిద్రంగా మారిపోయింది. అంచనాలన్నీ పడిపోయాయి. అవునా కదా! అందుకే చాలా అంటే చాలా కాన్సంట్రేషన్ పెట్టి మళ్ళీ రీవర్క్ అయితే చేశారు. ఈ పాత పడిపోయిన 'విశ్వంబర' మూవీకి మంచి కలెక్షన్స్ రావాలంటే అంటే ఇప్పుడు ఏం చేయాలా? అంటే ఈ మూవీ నుంచి ఈ 'విశ్వంబర' మూవీ టీమ్ నుంచి వచ్చే ప్రతి కంటెంటు, టీజరు, ట్రైలరు, సాంగ్స్‌కి మంచి అట్రాక్టివ్ అయితే ఉండాలి. అవునా కదా! అన్ని ఆడియన్స్ అందరిని ఈ టీజరు, ట్రైలరు తర్వాత ఈ సాంగ్స్ అట్రాక్ట్ చేస్తే ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ అయితే వస్తాయి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొడితే మంచి కలెక్షన్స్ అయితే వస్తాయి. ఎందుకంటే ఈవెన్ బడ్జెట్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. అవునా కదా! అది కాకుండా ఇప్పుడు ఓటీటీలో కూడా ఓటీటీ సినిమా కొనాలంటే కూడా ఈ కాలంలో సినిమా హిట్ అయితే ఒక రేటు, ఫ్లాప్ అయితే ఒక రేటు, యావరేజ్ అయితే ఒక రేటు, సూపర్ డూపర్ హిట్ అయితే ఒక రేటు. అవునా కదా! ఇలా అయితే మారిపోయింది. చూద్దాం. ఈ సినిమాకి 250 కోట్లు అయితే బడ్జెట్ అయితే అయిపోయిందంట. ఈ సినిమాకి 130 కోట్ల రూపాయలు గ్రాఫిక్స్‌కే ఖర్చు పెట్టారంట. చూద్దాం. ఈ సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది? ఎప్పుడు రిలీజ్ అయితుంది? చూద్దాం. ఒక మంచిగానే ఉండాల మెగాస్టార్ మూవీనైతే మనమైతే కోరుకుందాం. ఇక దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.